హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తహెరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్ లీఫ్ ఎగ్ విత్ టమాటో ఎలా చేస్తారో చూసేద్దాం. ఉల్లాకు కోడిగుడ్డు కర్రీ విత్ టమాటోతో చాలా బాగుంటుంది కాంబినేషన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీనిష్ రెడ్ అండ్ వైట్ కలర్లో. Let's start the process, friends. Please subscribe my channel. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉల్లాకులు, గార్లిక్ పేస్ట్, చిల్లీస్, టమాటోస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను జింజర్ వాడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ గార్లిక్ని వేస్తున్నాను. ఇది మరీ స్మూత్ పేస్ట్ కాదండి, లైట్గా అలా దంచుకొని పెట్టుకున్నది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్, ఉల్లాకులు వేసుకోవాలి. గ్రీనిష్గా ఎంత బాగున్నాయో ఉల్లాకులు. ఇవైతే చాలా మంచిది హెల్త్కి. ఇందులో కార్బోహైడ్రేట్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. కారం కలిపిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న 3 or 4 టమాటోస్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 kg ఉల్లాకులకి ఒక 3-4 టమాటోస్ని యూజ్ చేశాను. తర్వాత ఇలా లిడ్ పెట్టేసుకొని 10 to 15 minutes మీడియం ఫ్లేమ్పై కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 kg ఉల్లాకులకు 5 eggs యూజ్ చేస్తున్నాను. 10 minutes తర్వాత చూడండి ఇలా కుక్ అయిపోయింది, దగ్గర పడింది కొంచెం. నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మీరు బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎగ్స్ని బీట్ చేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్, కర్రీ టేస్ట్. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 5 minutes ఇలా సిమ్లో ఉంచాలి. నెక్స్ట్ 5 minutes తర్వాత ఈ ఎగ్స్ని మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలి. చూడండి, కుక్ అయిపోయాయి ఎగ్స్. ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మరో 5 minutes మళ్ళీ మనం లిడ్ని పెట్టేసుకోవాలి. అప్పుడైతే బాగా కుక్ అవుతాయి. ఫ్రెండ్స్, 5 minutes తర్వాత నేను లిడ్ని ఓపెన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఎగ్స్. మీరు కావాలంటే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, గ్రీనిష్గా రెడ్ అండ్ ఎల్లో కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక ఉల్లాకు ఎగ్ కర్రీ విత్ టమాటోతో రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి తహెరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ని. చూడండి, ఎగ్ కూడా చాలా బాగా కుక్ అయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.